హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా. ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. అలాగే అమెరికన్ ప్రభుత్వం అక్రమ భారతీయులను తిరిగి వెనక్కి పంపించేయటం గురించి నేను మీకు పూర్తిగా వివరంగా డీటెయిల్డ్గా చేసిన ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్. వెళ్ళి ఆ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను మీతో విశ్లేషించబోయే అంశం భారతదేశం యొక్క అప్పు. భారతదేశానికి ఉన్నటువంటి అప్పు గురించి ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశానికి ఉన్నటువంటి అప్పు గురించి మాట్లాడుకుందాం. అయితే గత కొన్ని నెలల నుంచి మీరు గమనిస్తూనే ఉంటారు, ఈ సోషల్ సైట్స్లో, టీవీ మీడియాలలో, వార్తా ఛానళ్లలో చాలా మంది ప్రొఫెసర్లు, ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు, అపోజిషన్ పార్టీలు వీళ్ళంతా ఈ భారతదేశానికి ఉన్నటువంటి అప్పు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని, వీళ్ళందరినీ విమర్శించడం అనేది మనం చూస్తూనే ఉంటాము. అయితే దీంట్లో ఉన్నటువంటి నిజాలు, అబద్ధాలు, అపోహలు ఇవన్నిటి గురించి నేను మీకు ఈరోజు క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశానికి ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి అప్పు ఎంత, దీని గురించి మనం తెలుసుకుందాం. సో భారతదేశం మొత్తానికి ఇప్పటి వరకు ఈ 2024 వరకు ఉన్న అప్పు మొత్తము $2,37 బిలియన్ల 41 మిలియన్ డాలర్లు. ఇది భారతదేశానికి ఉన్నటువంటి అప్పు. సో భారతదేశానికి ఉన్నటువంటి అప్పు అంటే భారతదేశానికి ఒకటానికే అప్పు ఉందా, ఇతర దేశాలకు అప్పు లేదా అనేది కాదండి. అభివృద్ధి చెందినటువంటి ప్రతి దేశానికి చాలా అప్పు ఉంది. భారతదేశము అప్పు ఉన్న జాబితాలో 7వ స్థానంలో ఉందన్నమాట. ఇది మన భారతదేశం మొత్తం జీడిపితో కలిపిన తక్కువ అమౌంటే. ఈ అప్పు అనేది చాలా తక్కువ. అయితే ముందుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాలలో అతి ఎక్కువగా అప్పున్న దేశం ఏంటంటే, నెంబర్ 1లో అమెరికా ఉంది, నెంబర్ 2లో చైనా ఉంది. అతి ఎక్కువ అప్పు ఉన్నటువంటి దేశము అమెరికా. అమెరికా యొక్క అప్పు $70 ట్రిలియన్, $70 ట్రిలియన్. చైనా అప్పు వచ్చి $47 ట్రిలియన్. మన భారతదేశం ఏంటండి, $2,37 బిలియన్ల 41 మిలియన్ డాలర్స్. ఇది భారతదేశ అప్పు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా అంటారు అప్పు అప్పే కదా, ఎప్పటికైనా కట్టాల్సిందే కదా. అవునండి, అప్పు అప్పే. కానీ అప్పులలో రకాలు ఉంటాయి. నీ దగ్గర ఏదీ లేకుండా ఒకటి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వడ్డీ అయినా సరే, లేదా నువ్వు ఏది చెప్తే అది, ఏది తాకట్టు పెట్టమంటే అది తాకట్టు పెట్టేసి నేను అప్పు తీసుకుంటా, నాకు డబ్బులు కావాలి అని తీసుకోవటం వేరు. నెక్స్ట్ వచ్చేసి, నా దగ్గర ఒక పంట భూమి ఉంది, నేను పండించుకుంటాను, పెట్టుబడి కోసం నువ్వు కొంచెం డబ్బులు సహాయం చేయి, ఆ డబ్బులతోటి నేను వ్యవసాయం చేసుకొని పంట పండించి ఆ పంటను అమ్ముకున్న తర్వాత నీ అప్పు నీకు కట్టేస్తాను, మిగతాది నా డబ్బులు నేను తీసుకుంటాను. ఈ అప్పు వేరు. 2 రకాల అప్పుల గురించి మీకు చెప్పాను. ఈ 2 రకాల అప్పులకు తేడా ఏంటంటే, ఒక అప్పు అనేది మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది, రెండో అప్పు అనేది మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ భారతదేశానికి ఉండేటటువంటి అప్పు కూడా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడే అప్పే. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పు వేరు, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ సంస్థ ఇచ్చే అప్పు వేరు. వరల్డ్ బ్యాంక్ అనేది నీ దేశం అభివృద్ధి చెందుతుంది, నీ దగ్గర ఆ రిసోర్సెస్, ఆ సత్తా నీ దేశానికి ఉంది అనుకుంటేనే అవి వచ్చి అప్పిస్తాయి. నిజానికి ఏంటంటే, నీ దేశం అభివృద్ధి చెందటానికి అవసరమయ్యేంత ధనము, ఆ పెట్టుబడి నీ దేశంలో ఉన్నా సరే, వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చి నన్ను నీ అభివృద్ధిలో భాగం చేసుకో అని చెప్పి తను కూడా కొంత అమౌంట్ అనేది, ఆర్థిక సహాయం అనేది ప్రతి దేశానికి చేస్తుందన్నమాట. ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఉద్దేశం. ఇది నీతో పాటు నన్ను కూడా అభివృద్ధి చెందనివ్వు, నా సంస్థను కూడా అభివృద్ధి చెందనివ్వు, నీ దేశంలో నీకు కావాల్సినటువంటి సెక్టార్లో కావాల్సినటువంటి రకాలుగా అభివృద్ధి చెందుకో అని చెప్పేసి ముందుకు వచ్చి మన ఆ దేశ అభివృద్ధికి ప్లస్ వచ్చేసి ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడటం కోసం ఈ అప్పు అనేది ఉంటుందన్నమాట. ఇది భారతదేశ మొత్తం జీడిపితో కలిపినా కానీ భారతదేశానికి ఉన్నటువంటి అప్పు తక్కువే. అమెరికాతో, చైనాతోటి, జపాన్ తోటి పోలిస్తే భారతదేశానికి ఉన్న అప్పు చాలా తక్కువ. అయితే దేశం ఆర్థిక పరంగా నాశనం అయిపోతుంది, దేశము పతనం చెందుతుంది ఆర్థిక పరంగా అన్నప్పుడు మాత్రమే IMF దగ్గరికి వెళ్తారు, పాకిస్తాన్ వెళ్తున్నట్టు. ఇది వరల్డ్ బ్యాంక్ అనేది దేశాలకు అప్పిచ్చే ముందు చూసే దృక్పథం ఇదన్నమాట. మీ దేశం అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది, నీ అభివృద్ధిలో పాటు నన్ను కూడా భాగం చేసుకో అని చెప్పి కోణంలో ఉండేటటువంటిది
వరల్డ్ బ్యాంక్. కానీ దేశం సర్వనాశనం అయిపోయింది, పతనం చెందుతుంది ఆర్థిక పరంగా, ఇంకా నేను లేకపోతే నీకు ఎవరు దిక్కులేరు, ఆ కోణంలో ఉండేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నమాట. ఆ సంస్థ నీ దేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్ళి చేయి చాచింది అంటే ఆర్థిక పరంగా నీ దేశం కుప్ప కూలిపోయిందని అర్థం. అప్పుడు ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు నీ దేశానికి ఒక $4 బిలియన్ $5 బిలియన్ నీకు లోన్ ఇవ్వటానికి వాళ్ళు పెట్టే షరతులు అనేటివి ఘోరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దేశంలో ఎంత ట్యాక్స్ పర్సంటేజ్ ఉండాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. నీ దేశంలో ఏ వాటి మీద ట్యాక్స్ విధించాలి అనేది IMF వాళ్ళే డిసైడ్ చేస్తారు. నీ దేశంలో దేనికి నువ్వు డబ్బులు పెట్టకూడదు అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. నా దగ్గర నుంచి నీకు డబ్బులు కావాలి అంటే ఫస్ట్ నీ దేశంలో నువ్వు డిఫెన్స్ రంగానికి అంటే రక్షణ రంగానికి ఎటువంటి రూపాయి అనేది కేటాయించకూడదు. నేను ఇచ్చే $5 బిలియన్ మొత్తము నువ్వు జనాలకి ఏదైనా చేసుకో, ఏదో ఒక పథకం కింద ఏదో ఒక దాని కింద ఇచ్చుకో, అంతేగాని రక్షణ రంగానికి ఇవ్వకూడదు. ఇది IMF మొదటి రూల్. అయితే పాకిస్తాన్ ఆ రూల్ను కూడా క్రాస్ చేసేసి వాళ్ళు తెచ్చే డబ్బులన్నీ ఆ రక్షణ రంగం కోసం అని చెప్పేసి పెట్టుకుంటారు. వరల్డ్ బ్యాంక్ చూసే కోణం అది, ఈ IMF చూసే కోణం ఇది. ఇప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి ఈ $2 ట్రిలియన్ల 37 బిలియన్ల $41 మిలియన్ అప్పు అనేది IMF దగ్గర నుంచి కాదు మనం తీసుకుంది, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది దేశాల అభివృద్ధి చెందటానికి మరియు ఆ దేశాల యొక్క అభివృద్ధిలో భాగంగానే ఉంటది ఈ అప్పు. అందుకే ఎంత అభివృద్ధి చెందిన దేశాలైనా సరే వరల్డ్ బ్యాంకులో అప్పులు ఉంటాయి. ఈ లెక్కలను పట్టుకొచ్చి భారతదేశ ప్రభుత్వం మీద వ్యతిరేకించటానికి, ద్వేషించటానికి ఈ అపోజిషన్ పార్టీలకు టైంపాస్ చేస్తుంటారు అన్నమాట. ఈ న్యూస్లు, ఈ వార్తలు చూసిన జనాలు, సామాన్య జనాలు, అబ్బా భారతదేశానికి ఇంత తప్పు ఉంది, అమ్మో భారతదేశం నాశనం అయిపోతుంది, భారతదేశాన్ని నాశనం చేసేస్తున్నారు అని ఫీల్ అవుతుంటారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒకే మాట చెప్పదలుచుకున్నా. నువ్వు 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 కాదు, నువ్వు ఎంత అప్పు తీసుకున్నా ఆ తీసుకొచ్చిన డబ్బుల్ని నువ్వు సక్రమంగా వాడుకొని దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందగలిగావా లేదా అనేదే ముఖ్యం. నువ్వు 100 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చుకొని ఆ 1,00,00,000 రూపాయలు అభివృద్ధికి కేటాయించకుండా చిన్న చిన్న పథకాలకు, ఉచితాలకు, వీటి కోసం నువ్వు కేటాయించేసి, ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది అదే. సంవత్సరానికి ఒకసారి $1 బిలియన్ కోసం, $2 బిలియన్ కోసం IMF దగ్గరికి వెళ్తుంటే IMF వాళ్ళు ట్యాక్స్ రేట్లు మీరు పెంచరు, మీ దేశంలో తీవ్రవాదం పెరిగిపోతుంది, రేపు చూద్దాం, ఎల్లుండి రిలీజ్ చేస్తా, అవతల ఎల్లుండి రిలీజ్ చేస్తా అని ఫండ్స్ రిలీజ్ చేయకుండా, ఆ అప్పు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ కూర్చున్నారు. ఆ అప్పు రిలీజ్ అయిన తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా అభివృద్ధి కోసం వాడతారా? కాదు. ఆర్మీకి, డిఫెన్స్ రంగానికి అని పైకి న్యూస్ వేస్తారు. డిఫెన్స్ రంగంలో ఇంత బడ్జెట్ వేసాము ఆ అప్పు డబ్బుల్లో నుంచి అని చెప్పి వేస్తారు. ఆ అప్పు డబ్బుల్లో కూడా ఈ డిఫెన్స్ రంగానికి కేటాయిస్తే, ఈ కేటాయించిన డిఫెన్స్ రంగంలో ఈ ఆర్మీ జనరల్లు, ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళు పంచుకోవటం, అక్కడికి కథం ఆ డబ్బులు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ IMF దగ్గరికి లోన్ కోసం వెళ్తాం. ఇదే వీళ్ళ పంచాయతీ. సో నువ్వు ఎంత అప్పు చేసావు అన్నది కాదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టావు అనేదే ముఖ్యం. సో ఏ ప్రభుత్వమైనా అప్పు తెచ్చుకోవాల్సిందే. ఏ దేశమైనా, ఏ అభివృద్ధి చెందుతున్న దేశమైనా, ఏ అభివృద్ధి చెందిన దేశమైనా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాల్సిందే. సో మన భారతదేశం ప్రస్తుతానికైతే సూపర్గా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో మీరు ఎటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది లేనిపోని భయాలు, అపోహలు కలిగించి, ద్వేషాలు కలిగించి ఈ జనాలకు భయాలు పెట్టేస్తుంటారు. కొంచెం అలాంటి న్యూస్ తోటి, అలాంటి వ్యక్తులతోటి కొంచెం దూరంగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా విశ్లేషణ. మీ అందరికీ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.